తమ గ్రామంలో పులుల సంచారంతో అనుక్షణం ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో తమ గ్రామంలో పులుల సంచారంతో అనుక్షణం ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం రాత్రి షేక్ బిలాల్ అనే వ్యక్తికి చెందిన మేకను రాత్రి సమయంలో పులి దాడి చేసి చంపేసింది. తరచూ పులుల సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి ప్రధాన రహదారి పక్కనే గదిలో ఉన్న మేకపై దాడి చేసి చంపివేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామం మధ్యలోనికి 2 చిరుతపులులు వచ్చాయని, అదేవిధంగా గ్రామ శివారులో ఉన్న గుడిలో కూడా 4 చిరుతపులులు సంచరిస్తున్నట్లు వాటిని స్థానికులు చూసినట్టుగా చెప్తున్నారు. పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి బోనులను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని అక్బర్ నగర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. సంవత్సరం నుంచి పులి అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. అది వాస్తవం కూడా. అది మొన్న మధ్యలో ఫారంలోకి వచ్చిందని ఫోటోలు తీసినారు. వాస్తవానికి ఉంది. 3 పిల్లలు పులితో తిరుగుతుంది. అది మొన్న 20 రోజుల క్రితం ఇక్కడ ఫారంలో ఒక చెరుకు తోటలో కూడా ఒక పందికి చీరేసింది. అయినా ఫారెస్టులు వచ్చి చూసిపోయారుగానే పెద్దగా పట్టించుకోకొచ్చిండ్రు. అది ఇలా జనాలకు ప్రమాదంగా మారింది. అది మొన్న అట్లా పొలాలకు వెళ్ళి అది ఒక దుడ్డే కొరికేసింది. ఆ రోజు వచ్చి చూసి కూడా దాని మీద పెద్ద స్పందన లేదు. ఈ రోజు రాత్రి 5 ఫీట్లున్న గోడలకు దూకి మళ్ళీ బయటకు తీసుకొచ్చి దానికి తినేసి వెళ్ళిపోయింది పులి. వాస్తవం పులి ఉంది, వాళ్ళేమో వస్తున్నారు, ఏం చేయలేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ పారిశ్రమలు అస్సలు పట్టించుకోవట్లేదు. దానికి ఖచ్చితంగా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా గుట్టకు ఒక 2-3-4 దగ్గర బోన్లు ఏర్పాటు చేస్తే జనాలకు కొద్దిగా భయం తగ్గుతుంది. అది ఒక పట్టుకున్నారనుకో దాన్ని మా పీడ వదిలిపోతుంది. జనాలు చాలా ఆందోళన ఉన్నారు. ఏదైనా చేయాలి కానీ ఫారెస్ట్ వాళ్ళు దానికి చర్యలు తీసుకొని జనాలకు రక్షించాలని కోరుకుంటున్నాను. అక్బర్ నగర్ విలేజ్ ఈ మధ్యన చిరతపూళ్ళు తిరుగుతున్నాయని జనం భయపడుతున్నారు. ఆ మధ్యన చెరువు కట్టక దూడను దాన్ని ఇది చేశారు. తర్వాత ఇటు పొలాల్లోకి వస్తున్నానని, ఆ మధ్యన పార్లోకి వస్తున్నానని చెప్పారు ఆఫీసర్లు వాళ్ళు. ఆ మధ్యన ఫారెస్ట్ వాళ్ళు కూడా చూసి వెళ్ళారు. ఉన్నట్టున్నదని నిర్ధారించామని చెప్పారు. కానీ మళ్ళీ రాత్రి మేకను తినేసింది అంటున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏ బోనని ఏదైనా చేసి ఊరంతా ఫారెస్ట్కి తిరిగి వాటిని నివారించి ఎక్కడికైనా దూరం తీసి బోన్ పెట్టి వాటిని దూరం ఫారెస్ట్లో వదిలేస్తే బాగుంటుందని గ్రామస్తులు విన్నపం. అని ఫారెస్ట్ వాళ్ళు వచ్చి తొందరగా చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం. మా సారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి మాకు తొందరగా చర్య తీసుకుంటారని మేము భావిస్తున్నాం.